సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ అనిల్ నమస్కారం. ఫారిన్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలామంది ఇన్వెస్టర్స్కి, ఇండియన్ ఇన్వెస్టర్స్కి ప్రత్యేకంగా ఎన్ఎస్సి అలాంటి ఫెసిలిటీ కలిగిస్తుంది. గిఫ్ట్ సిటీ అనే ఒక టైఅప్తో ఎన్ఎస్సి కంప్లీట్గా ప్రతి ఇండియన్ ఇన్వెస్టర్కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఆర్ మీడియం టర్మ్ ఇన్వెస్టర్కి వాళ్ళకి తప్పకుండా వాళ్ళ డిమాట్ అకౌంట్ ద్వారానే వాళ్ళు ఫారిన్ స్టాక్స్ని ఇండియన్ కరెన్సీ ద్వారా తప్పకుండా బై చేసుకునే అవకాశం కలిగిస్తున్నాయి. అయితే ఈ వీడియో మనం ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ఇక్కడ అసలు ఎక్కడ మొదలు పెట్టాలి, ఏ స్టాక్తో మొదలు పెట్టాలి, అది షార్ట్ టర్మ్ కోసం బై చేయాలా, అది లేదంటే లాంగ్ టర్మ్ కోసం ఒక 10 సంవత్సరాలు ఉంచుకోవాలా అన్నదే ఒక మేజర్ క్వశ్చన్. ఎందుకంటే మన దగ్గరే మోర్ దెన్ 1000 కంపెనీస్ రీసెర్చ్ చేసుకునే బర్డన్ ఒకటి ఉంటుంది. దీంతోపాటు ఫారిన్ స్టాక్స్లో కావాల్సిన ప్రాఫిట్స్ ఒకవేళ సరైన మొదలుపెట్టిన ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఒకవేళ రాకపోతే చాలామంది ఇన్వెస్టర్స్ షార్ట్ టర్మ్లోనే డిసప్పాయింట్ అయ్యేసి మళ్ళీ ఆ రిస్క్ వద్దనుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన అందరికీ ఇది చాలా ఈజీగా ఉండే ఒక వీడియో నేను ఈరోజు చెప్పబోతున్నాను ఈ విషయము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద ఇన్వెస్టర్ ఉన్నారు వారెన్ బఫెట్. సో వారెన్ బఫెట్ అసలు సీక్రెట్ ఏంటి, ఆయన ఎలాంటి హోంవర్క్ చేశారు అండ్ ఎలాంటి స్టాక్స్ కొంటున్నారు? ఎందుకంటే మనం ఇప్పుడు చేయబోయేదే యాజ్ అ ఇండియన్ ఇన్వెస్టర్గా ఏదైనా ఫారిన్ స్టాక్స్లో పెట్టుబడి. సో ఆ పెట్టుబడి చేయడానికి పేర్లు మాత్రం వింటున్నాము, కానీ ఖచ్చితంగా ఈ పేర్లు విన్న తర్వాత పెట్టుబడి పెట్టాక ప్రాఫిట్ వస్తుందా అన్నదే ఒక పెద్ద సందేహం. సో ఈ సందేహానికి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. వారెన్ బఫెట్ గారి పోర్ట్ఫోలియోలో ఎటువంటి స్టాక్స్ ఉన్నాయి, ఏ కంపెనీస్ ఉన్నాయి, అయినా ఇందులో ఎంత ప్రాఫిట్లో ఉన్నారు, లేదంటే దాని లాస్ ఉందా, ఆ విషయం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంపెనీ పేరు యాపిల్. యాపిల్ అంటే ఐఫోన్, ఐవాచ్ కానివ్వండి, ఐమ్యాక్ కానివ్వండి, ఇది టాప్ ఇన్వెస్ట్మెంట్లో ఉంది ఆయన పోర్ట్ఫోలియోలో నెంబర్ 1. యాజ్ ఆన్ టుడే లేటెస్ట్ పోర్ట్ఫోలియో మనం మాట్లాడుకుంటున్నాము. సో యాపిల్ అనే స్టాక్లో ఆయన ఇన్వెస్ట్మెంట్ చేశాక ఈ రోజున ఆయనకు దాదాపు 41% వరకు లాభాల్లో ఉంది ఈ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్, టాప్ నెంబర్ 1. రెండవది బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇది దాదాపు 15% వరకు ప్రాఫిట్లో ఉంది. ఈ స్టాక్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. మూడోది అమెరికన్ ఎక్స్ప్రెస్ గురించి మీరు వినే ఉంటారు. క్రెడిట్ కార్డు వాళ్ళు చాలామంది అమెరికన్ ఎక్స్ప్రెస్తో టైఅప్ చేసుకుంటూ ఉంటారు. మన భారతదేశంలో కూడా వీళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయి. సో అమెరికన్ ఎక్స్ప్రెస్ థర్డ్ టాప్ స్టాక్ ఏదైతే ప్రాఫిట్లో ఉంది, దాదాపు ఒక 8% ప్రాఫిట్లో ఉంది. అండ్ కోకోకోలా గురించి అందరూ విన్నాము. సో ఇది ఒక సాఫ్ట్వేర్ జాయింట్. ఈ వీళ్ళు అట్ ద సేమ్ టైం ఏదైతే ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో, సో ఈ ఫిజ్ డ్రింక్ అంటారు, దీంతోపాటు పెప్సికో ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్ అంటారు. బట్ కోకోకోలా మాత్రం ఒక పేరు క్రియేట్ చేసుకుంది. ఇండియాలో కూడా టాప్ 1 ఆఫ్ ది 3 డ్రింక్స్లో ఒక పేరు వస్తుంది. సో కోకోకోలా 1 ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీ. ఇన్వెస్ట్మెంట్స్ బాగా ఎక్కువగా చేశారైనా ఇందులో దాదాపు 8% ప్రాఫిట్లో ఉంది. అండ్ దీని తర్వాత 5వ స్టాక్ క్రాఫ్ట్ హీన్స్ అని చెప్పేసి, దీని యాక్చువల్గా పేరు కొత్తగా మీకు అనిపించిన ఆల్రెడీ భారతదేశంలో ఒక పెద్ద సప్లయర్గా ఉన్నారు. ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఇది. టొమాటో సాస్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే హైన్స్ అనే పేరు చాలా పెద్దగా వినబడుతుంది మనకు. ఎందుకంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ క్వాలిటీ, గుడ్ అమౌంట్ ఆఫ్ టేస్ట్ అనేది హైన్స్ టొమాటో సాస్లో చాలామంది దీనికి కస్టమర్స్గా ఉన్నారు మన భారతదేశంలో. సో ఇది ఒక స్టాక్ ఆయన స్ట్రాంగ్గా ప్రిఫర్ చేశారు. అండ్ దీంట్లో ఈరోజు ప్రాఫిట్ చూసుకుంటే దాదాపు 5% ప్రాఫిట్లో ఉన్నారు ఆయన. అండ్ దీంతోపాటు 6th స్టాక్ వెరిజాన్ కమ్యూనికేషన్స్. ఇది ఒక ఆన్లైన్ బేస్డ్ కంపెనీ. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా అనుకోవచ్చు. ఎస్, ఇందులో ఒక హ్యూజ్ ఫ్యూచర్ ఉందని చెప్పేసి నెక్స్ట్ అట్లీస్ట్ 1 year కోసం వరకన్నా ఈయన ఇన్వెస్టెడ్గా ఉండబోతున్నారు. సో ఈ స్టాక్లో ఆయనకు దాదాపు 3.5% ప్రాఫిట్లో ఉంది ఇది. అండ్ దీని తర్వాత 7th కంపెనీ మూడీస్ కార్ప్ అంటే బేసిక్గా వీళ్ళు ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనమాట. సో వీళ్ళు ఏంటంటే కంపెనీస్ కానివ్వండి, స్టాక్ ఎక్స్చేంజెస్ కానివ్వండి, ఏదైనా కంపెనీ ఏదైనా దేశానికి చెందిన ఎకానమీ కానివ్వండి, వాళ్ళకి రేటింగ్స్ వీళ్ళు ఇస్తారనమాట. ఒక స్ట్రాంగ్ రీసెర్చ్ చేసే కంపెనీ ఇది. ఇందులో కూడా వీళ్ళకి ఈయనకు ప్రాఫిట్ ఉంది దాదాపు 3% వరకు యాజ్ ఆన్ టుడే. అండ్ దీని తర్వాత యుఎస్ బ్యాంక్ కార్ప్, ఇది టాప్ 8 కంపెనీ అనమాట. ఇందులో కూడా దాదాపు 2.65% ప్రాఫిట్ ఉంది. అండ్ 9th కంపెనీ చూసుకుంటే డవిటా ఇన్కార్పొరేషన్ ఉంది. ఇందులో దాదాపు 2.5% వరకు ప్రాఫిట్ ఇప్పుడు కరెంట్గా చూసుకుంటే. అండ్ జనరల్ మోటార్స్,
ఇండియాలో ఫెయిల్ అయినా టాప్ 10 పోర్ట్ఫోలియోలో ఉందంటే మాత్రం తప్పకుండా ఈ కంపెనీ కూడా చాలా ఫ్యూచర్ ఉంది. సో మీరు మీ హోంవర్క్ కూడా చేసుకోండి. ఇది రికమెండేషన్స్ మాత్రం కాదు, ఇది జస్ట్ అవేర్నెస్ మాత్రమే. మీరు తప్పకుండా మీ స్టాక్ బ్రోకర్తో మీరు ఒకసారి ఒపీనియన్ తీసుకోండి, వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోండి. దాని తర్వాత కూడా మీ సొంత హోంవర్క్ చేశాక మీకు సరైనపించిన దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఇంత టాప్ 10 మనం మాట్లాడుకున్నాము, ఇందులో యాక్చువల్గా చాలా పాపులర్ ఉన్న పేర్లు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అటువంటి పేర్లు ఎందుకు లేవు? అందులో మొట్టమొదటి పేరు అమెజాన్లో కూడా ఈయన ఇన్వెస్టెడ్ అయి ఉన్నారు. కాకపోతే ఆయన పోర్ట్ఫోలియోలో దాని ర్యాంకింగ్ అంటూ చెప్పుకోవాలి అంటే టాప్ 20లో ఉందండి. సో టాప్ 20లో యాక్చువల్గా ఈయన ఇన్వెస్ట్మెంట్ చేశారు. బట్ ప్రాఫిట్ మాత్రం చూసుకుంటే అది కాస్త ఓన్లీ 0.61% ఉంది. అది అంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసిన మెజారిటీ ఆఫ్ ది టైమింగ్లో చూసుకుంటే విత్ లాస్ట్ 24 అవర్స్లో చూసుకుంటే ఈయనకు ఈ రోజు ప్రాఫిట్ ఉంది 0.61% ప్రాఫిట్ మాత్రమే. సో దీని తర్వాత ఒక ఇంపార్టెంట్ ఇంకొక వన్ ఆఫ్ ది క్రెడిట్ కార్డ్ కంపెనీకి సంబంధించిన పేరు ఇది మాస్టర్ కార్డ్ అంటే ప్రతి డెబిట్ కార్డ్ సర్వీస్ కానివ్వండి ఆర్ క్రెడిట్ కార్డ్ కానివ్వండి, మాస్టర్ కార్డ్ సర్వీస్ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ రీసెంట్లీ ఇండియాలో కాస్తంత నెగిటివ్ న్యూస్ రావడం వల్ల ఆర్బీఐ కాస్త మాస్టర్ కార్డ్ని కొత్త కార్డ్స్ ఇష్యూ చేయదని చెప్పింది. అది ఓన్లీ ఇండియా వరకు మాత్రమే. బట్ ప్రపంచం మొత్తంలో మాస్టర్ కార్డ్ చాలా ఫేమస్. మాస్టర్ కార్డ్ ఈజ్ అగైన్ అ స్ట్రాంగ్ కాంపిటీటర్ టు వీసా సర్వీసెస్కి. సో ఈయన గారు మాస్టర్ కార్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో తప్పకుండా మీ దీని గురించి కూడా మీ హోంవర్క్ చేసుకోండి. 39వ నంబర్లో ఉందండి. టాప్ 50లో చూసుకుంటే 39th స్టాక్ ఉంది. అంటే ఈ పేరు ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అంటే ఫార్మాలో అండ్ ఎఫ్ఎంసీజీలో చాలా పేరున్న స్టాక్ ఇది. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఉంది పిఎన్జీ అనే పేరుతో. సో ఎస్, ఇది ఒక స్ట్రాంగ్ ప్రిఫర్డ్ కాంపిటీటర్ కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ లైనప్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్. నెక్స్ట్ 10 years వరకు అప్డేట్స్ లేకుండానే ఇదే మార్కెట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేసే అంత స్కోప్ ఉంది. సో అటువంటి స్టాక్ని కూడా వారెన్ బఫెట్ పోర్ట్ఫోలియోలో ఉంది. అండ్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ కంపెనీ అండి, మన ఇండియాలోనే కాకుండా వీళ్ళు హైదరాబాద్లో కూడా వీళ్ళు ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఒక ఫైనాన్షియల్ బ్యాంకింగ్ రిలేటెడ్ కంపెనీ అనమాట. వెల్స్ ఫార్గో అనేసి చాలా ఫేమస్ కంపెనీ ఇది మన ఇండియాలో. వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, వీళ్ళ ఎంటైర్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ వర్కింగ్ బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి మనకు. సో వీళ్ళు కూడా చాలా పెద్ద లైన్ ఆఫ్ బ్యాంకింగ్ లైన్లో ఉన్న కంపెనీ ఇది. సో వెల్స్ ఫార్గో ఈజ్ వన్ కంపెనీ. ఎందుకంటే మన ఇండియాలో కూడా ఉన్నాయి ఇటువంటి కంపెనీస్లో కూడా మనం నమ్మడానికి స్కోప్ ఉందని చెప్పడానికి తప్పకుండా ఈ కంపెనీ పేర్లు మీకు చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే టాప్ 50లో ఇంకా వేరే పేర్లు ఉన్నాయి. బట్ ఎక్స్ట్రీమ్లీ ఎక్కువగా ఆయన ఫోకస్ చేస్తున్న స్టాక్స్లో ఇవి ఒకటి. సో తప్పకుండా మీరు కూడా మీ హోంవర్క్ చేసి ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.